మనస్ఫూర్తిగా ప్రాధేయపడుతూ, ముఖ్యంగా చెల్లెళ్ళు కూర్చున్నారు, తమ్ముళ్ళు కూర్చున్నారు, మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎందుకో టైం వేస్ట్ అవుతుంది అనేటువంటి భావనతో కూర్చోకండి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఈ కార్యక్రమము మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు ఇప్పుడే ఎన్నో అవమానాలు పడి ఉంటారు చిన్నప్పుడు. కానీ అవమానాలు మర్చిపోవడం అనేది చాలా అలవాటు అయిపోయినటువంటి శరీరం, మనసు. కాబట్టి దేశమంతా ఒకవైపు నడుస్తుంటే మనము ఒక సమస్యను తెలుసుకోవాలనే ప్రయత్నం చేయట్లేదు. వచ్చినందుకు సంతోషము. దీన్ని భారంగా భావించకుండా బాధ్యతగా భావించి ఒక 2 గంటలు సమయాన్ని వెచ్చించండి. అడ్డమైన సినిమాలు చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో వెళ్ళి ఆ సినిమాలు చూసి వచ్చే బదులు మన జీవితానికి సంబంధించినటువంటిది, మా జీవితం అంటే సగం అయిపోయింది, మీరు ఇప్పుడు రేపు సమాజాన్ని నడిపించవలసినటువంటి యువ కిషోరాలు, మీకు ఈ జ్ఞానం అవసరం, స్పష్టత అవసరం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేటువంటి యువత ఈ విషయం పట్ల స్పష్టత కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈ 42% రిజర్వేషన్ చర్చ బయట జరుగుతున్నప్పుడు న్యాయంగా అయితే ఏ సమస్య వచ్చినా, సమాజానికి ఏ సంక్షోభం వచ్చినా సమాజం అంతా కూడా విశ్వవిద్యాలయం వైపు చూస్తుంది. అది న్యాయమైన చూపే. గతంలో సమాజంలో ఏ గుణాత్మకమైన మార్పు అయినా సమాజం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను తనకు తానే భుజానేసుకొని సమాజానికి ఒక నాయకత్వం వహించినటువంటి చరిత్ర విశ్వవిద్యాలయాలకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, దేశవ్యాప్తంగా చూసినా, ముఖ్యంగా తెలంగాణకు కూడా ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాలు అనేక ఉద్యమాలకు అవి పురుడు పోసినాయి. సరే, ఆ ఉద్యమాల యొక్క ఫలితాలు అనగా